భాషా నుడికారానికి, శబ్ద సౌందర్యానికి, సంగీత శ్రావ్యతకు నిలువుటద్దాలు చలనచిత్రాల పాటలు. ఆ పాటల్లోని భాషా విశేషాలు ఇప్పుడు చూద్దాం. నిజాం నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన రచనల ద్వారా ప్రజలలో చైతన్యం రగిలించిన వారు దాశరథి కృష్ణమాచార్య. పద్యం, గేయం, వచన కవిత వంటి ప్రక్రియలలో విశిష్టమైన కృషి చేశారు దాశరథి. వీరి ఎనలేని సాహిత్య కృషికి ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. ఎన్నో విభిన్నమైన రచనలే కాక ఎన్నో సినీ గీతాలను కూడా రచించారు దాశరథి. ఆయన రాసిన ప్రతి సినీ గీతం జనంలోకి వెళ్ళింది. భాషా భావ సౌందర్యాలకు సమప్రాధాన్యమిచ్చిన సినీ కవిగా దాశరథి గుర్తింపు పొందారు. అలాంటి పాటే చదువుకున్న అమ్మాయిలు చిత్రంలోని వినిపించని రాగాలే కనిపించని అందాలే. ఈ పాట ప్రేక్షకులను ఇప్పటికీ మైమరపిస్తూనే ఉంది. వినిపించని రాగాలే కనిపించని అందాలే అలలై మదినే కలచే కలలో ఎవరో పిలిచే వినిపించని రాగాలే తొలి చూపులు నాలోనే వెలిగించి దీపాలే చిగురించిన కోరికలే చిలికించెను తాపాలే వలచే మనసే మనసు వినిపించని రాగాలే వలపే వసంతములా పులకించి పూచినది చెలరేగిన చెమ్మెరలే గిలిగింతలు రేపినవి విరిసే వయసే వయసు వినిపించని రాగాలే వికసించెను నా వయసే మురిపెల్చు ఈ సొగసే విరిపే నెల వెన్నెలలో కొరతేదో కనిపించే ఎదలో ఎవరో మెరిసే వినిపించని రాగాలే కనిపించని అందాలే. చిత్రంలోని నాయిక నాయకుణ్ణి ఊహించుకుని పాడే పాట ఇది. విరిసి విరియని వయసును, తెలిసి తెలియని వలపును, అవ్యక్త మధురమైన అనుభూతిని అలతి అలతి పదాలతో తన పాటను పొందుపరిచాడు దాశరథి. అందుకే ఈ పాటలో పల్లవి అంతా అందమైన అలంకారిక అభివ్యక్తులు ఉన్నాయి. వలపే వసంతంలా పులకించి పూచినది అనే అభివ్యక్తి అప్పట్లో అందరి ప్రశంసలు అందుకుంది. వినిపించని, కనిపించని, కలచే, పిలచే వంటి అంత్యప్రాసలు పాటకు ప్రాణం పోశాయి. నాయకుని తొలిచూపులను తనలో వెలిగే దీపాలుగా, చిగురించిన కోరికలే తాపాలుగా, నాయిక మనసు ఊహాలోకంలో విహరించిన తీరును మొదటి చరణంలోనే సునిశితంగా ప్రస్తావిస్తాడు దాశరథి. చెలరేగిన తెమ్మెరలు, గిలిగింతలు రేపటం, విరిసే వయసే వయసు వంటి కవితా ప్రయోగాలతో నాయిక మనసు పరవశమై పాడే ఈ భావగీతాన్ని తెలుగుమయం చేశాడు దాశరథి. తెలుగు వెలుగులో మరో చిన్న విరామం.